ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండల కేంద్రంలో రైతులు ధర్నా కూర్చున్నారు. అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా మార్కెట్ యార్డ్‌లో, ఐకేపీ కేంద్రాల్లో అకాల వర్షాలకు ఎక్కడికక్కడ కూడా ధాన్యం తడిసిపోయింది. వాటన్నిటిని కూడా కొనాలి. తడిసిపోయినటువంటి వడ్లను కొనడంతో పాటు అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందించాలంటూ సూర్యాపేట టు ఆత్మకూరేసు రహదారిపైన ధర్నా కూర్చున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలి. సర్వే చేసి అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంట పొలాలన్నింటికి కూడా ఎకరానికి రూ. 30,000 ఆర్థిక సాయం అందజేయాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. రోజంతా కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ పాఠశాల ఉన్నటువంటి రిజిస్టర్లు మెయింటైన్ చేసినటువంటి పలు రికార్డులను కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఎట్టకేలకు వాళ్ళు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో అవినీతి జరిగింది. 25 మంది విద్యార్థులు ఉంటే 50 మంది విద్యార్థులు ఇన్నేటి పెట్టి వారికి భోజనాలు అందిస్తున్నట్టుగా ఆర్థికంగా దోపిడీ పాల్పడుతున్నారంటూ కూడా ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా తేల్చారు. దీంతో పాటు వార్డెన్ ఇతర సిబ్బంది కూడా విద్యార్థులను పట్టించుకోకుండా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులను పక్కదారి పట్టించేలాగా అన్ని అక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు నెగ్గుదేల్చారు. వారిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమం దిగారు. ఇటీవల ప్రభుత్వం తెచ్చినటువంటి స్లాట్ విధానాన్ని రద్దు చేయాలంటూ వాళ్ళు ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగడం జరిగింది. స్లాట్ విధానాన్ని అమలు చేసుకున్నంతో రిజిస్ట్రేషన్ కాక డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడ్డారు. వారికి ఉపాధి లభించక ఎక్కడికక్కడ కూడా నష్టాల పాలవుతున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ విధానం రాకముందుకు వందల కొద్ది రిజిస్ట్రేషన్లు అవేవి, డాక్యుమెంట్ రైటర్లకు కూడా ఉపాధి లభించేది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చేది. కానీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ప్రణాళిక లోపభూయిష్టంగా ఈ స్లాట్ విధానాన్ని తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపోయారు.